ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఎవడి బతుకన్నా ఏమవుతుంది అంటానికి మరొక లేటెస్ట్ ఉదాహరణ సిఎస్ జవహర్ రెడ్డి. 800 ఎకరాలు 2000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో సిఎస్గా తనకున్నటువంటి పదవిని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఇప్పుడు ఎన్నికల సంఘం సిఎస్ని తొలగిస్తే కొత్త సిఎస్గా ఎవరిని పెడుతుంది, అసలు ఇప్పుడు జవహర్ రెడ్డి ఏం చేస్తాడు, జగన్ ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జవహర్ రెడ్డి సరే ఇతనే కడప జిల్లాకు సంబంధించినటువంటి వాడే కాబట్టి యథావిధిగా పైగా జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేస్తాడు. ఇతనికంటే ముందు డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేశాడు. ఉన్న ఉద్యోగం ఓడగొట్టుకొని పరువు తక్కువ చేసుకున్నాడు ఎన్నికల ముందు. అయితే ఇప్పుడు ఈ యొక్క జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గతంలో లోకేష్ గారు చాలా ఎంకరేజ్ చేశారు, కులాన్ని చూడకుండా ప్రాంతాన్ని చూడకుండా సరే ప్రభుత్వాధికారిలా చూద్దామని. అయితే ఈ వ్యక్తి ఇటీవల చేసినటువంటి నికృష్ట పనులు వరుసగా మనందరికీ తెలిసినటువంటివే. అయితే ఇటీవల ఇతని మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఈ జవహర్ రెడ్డికి కొడుకున్నాడు, ఆ కొడుకు ఎవరు, ఒక డెక్కైట్ అని మార్కెట్లో టాకు నడుస్తుంది. 800 ఎకరాలు పేదల భూములు లాక్కొని 2000 కోట్ల రూపాయల విలువకు సంబంధించినటువంటి భూములు తన బినామీలతో రిజిస్ట్రేషన్లు చేపించుకున్నాడు అని. ఎన్నికల విధుల్లో యంత్రాంగం అంతా బిజీగా ఉంటే మే 17వ తేదీ అదేవిధంగా ఎన్నికలైన వెంటనే ఇతగాడు ఆ ఏరియాకంతా పోయి చక్కర్లు కొట్టొస్తాడు, పూజలు అంటాడు, పునస్కారాలు అంటాడు. ఆ తర్వాత రిజల్ట్ తర్వాత లేదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు కాబట్టి ఈ లోపే దోచుకున్నవి చక్కబెట్టుకోవాలి కాబట్టి తన పేరిట పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి అలా అని తన పేరిటుంటే దొరికిపోతాడు కాబట్టి బినామీల పేరిట పెట్టుకున్నాడు. తన కొడుకు మన్యంలో మైనింగ్ చేయటం సిగ్గుచెట్టు కాదా? గిరిజనులకు సంబంధించినటువంటి హక్కులు ఉన్నటువంటి ప్రాంతంలో జవహర్ రెడ్డి కుమారుడు మైనింగ్ చేస్తూ 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఒకప్పుడు మంచివాడిగానే ఉన్నటువంటి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పంచన చేరగానే అంటే కొన్నాళ్ళు ఈయనతో ఆయన సావాసం చేస్తే వాళ్ళ లక్షణాలు వస్తాయన్నట్టుగా జగన్మోహన్ రెడ్డితో ఎవడు తిరిగినా వాడి జీవితం జైలు పోలవలసిందే, వాడి జీవితం కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, వాడు తప్పుడు పనులు చేయాల్సిందే, వాడు డెకాయిట్ పనులు చేయాల్సిందే, వాడు 420 పనులు చేయాల్సిందే అన్నది మరోసారి నిరూపితమవుతూ ఈ యొక్క జవహర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయి లండన్లో దాక్కున్నాడు. అంటే ఒక రకంగా యంత్రాంగం మొత్తాన్ని నడిపించాల్సినటువంటి వ్యక్తి, అన్ని రకాలైనటువంటి అధికారులు ఉన్నటువంటి వ్యక్తి ఈ జవహర్ రెడ్డి. అయితే ఇప్పుడు జవహర్ రెడ్డిని ఎన్నికలకు ముందే తొలగించమని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు అనేక సార్లు ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇతను జగన్మోహన్ రెడ్డి మనిషి, ఇతను పెన్షన్ల విషయంలో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు, ఇతను ఇలాగే ఉంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తాడు అని చెప్పి ఇప్పుడు కౌంటింగ్ జరగబోతా ఉంది జూన్ 4వ తేదీ. మరి కౌంటింగ్ సిబ్బంది కానీ కౌంటింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఇతను ఏలు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇతను కౌంటింగ్ అప్పుడు ఉండకూడదు కాబట్టి దయచేసి సిఎస్ని తొలగించండి. ఇతను చేస్తున్నటువంటి తప్పుడు పనులు, ఇతను కొడుకు చేస్తున్నటువంటి అవినీతి, ఇతని మీద వస్తున్నటువంటి ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో, ఇతని చరిత్ర నేపథ్యంలో, ఇతని ప్రవర్తన నేపథ్యంలో, ఎందుకంటే నిజంగా పెన్షన్లు ఇళ్ల దగ్గర ఇవ్వాలంటే ఒక పూట పని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారా, టీచర్ల ద్వారా లేదా సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పించాలంటే, కానీ చంద్రబాబు నాయుడు గారికి అది డిసడ్వాంటేజ్ చేయాలని, చంద్రబాబు నాయుడు గారి వల్లే పెన్షన్లు రావట్లేదని ప్రచారాలు చేయాలని చెప్పి నికృష్టపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తే ఆ దౌర్భాగ్యపు ఆలోచనకి సహకరించినటువంటి వ్యక్తి ఈ యొక్క సిఎస్ జవహర్ రెడ్డి. మరి ఇప్పుడు అంటే దాదాపుగా నిషేధిత భూముల జాబితా నుంచి 24 లక్షల ఎకరాలు తొలగించాల్సి ఉంటే కేవలం 4 లక్షల ఎకరాలు తొలగించారు. అది కూడా ఎక్కడ? విజయనగరం, విశాఖపట్నం. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దోచిపెట్టడానికి, జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టడానికి, ఇతను స్వయంగా దోచుకోవటానికి. 2000 కోట్లు అంటే మామూలు విషయమా అండి? ఎన్ని పథకాలు ఇవ్వచ్చు, ఎంతమంది జీవితాలు బాగు చేయొచ్చు, ఎన్ని రోడ్లు బాగు చేయొచ్చు, ఎన్ని ప్రాజెక్టులు కట్టొచ్చు, ఎన్ని రోడ్లు వేయొచ్చు, ఎన్ని పక్కన పెట్టేసి ఒక్క జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన చేతిలో అధికారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను అనుకున్నట్టులా చేస్తాడు కాబట్టి ఈ రకంగా 2000 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి దోచుకుంటున్నాడంటే ఈ వ్యక్తులు ఎంత దోచుకున్నారో ఆలోచించండి. ఇవాళ పేదల పథకాల కింద రావాల్సినటువంటి డబ్బులు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు చెల్లించాల్సినటువంటి డబ్బులు అవన్నీ ఆపి తన కుల కాంట్రాక్టర్లకి జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే మరి ఇతనెవరు? జవహర్ రెడ్డి కూడా అదే బాపత కదా. తన కుల కాంట్రాక్టర్లకి ఇతను కూడా అనుకూలంగా బిల్లులు చెల్లిస్తూ ఉంటే ఇంతకంటే నీతిమాలిన సిగ్గులేనటువంటి వ్యవహారం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. జీవిత చరమాంకం అంటే ఇతని ఆలోచన కూడా ఒకటి ఉందలేండి. ఏంటంటే ఎట్టాగో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, నేను కూడా రిటైర్ అయిపోతున్నా, వీళ్ళే లోపు కాస్తో ఇస్తిసుకో అని జగన్మోహన్ రెడ్డి నచ్చిపోకోడి అంటాడు కదా. కాస్తో కోస్తో అంటానికి కాస్తో ఇస్తిసుకో అంటాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి మాట్లాడడం, తెలుగు మాట్లాడడం రాదు కాబట్టి దౌర్భాగ్యుడికి. అయితే ఆ వ్యక్తిలాగా ఇతను కూడా రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి వీళ్ళ లోపు వీలైనంత దోచుకొని వెళ్ళిపోతే ఇక లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటూ ఇప్పుడు తన బినామీల పేరిట అక్కడ రిజిస్ట్రేషన్ చేపిస్తూ అడ్డంగా దొరికిపోయి ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడతారంట. ఏం సిగ్గుమాలిన బతుకులరా? నాకు అర్థం కదా. మీరు తప్పు చేయలేదని నిరూపించుకోండి, అంతేగాని మాట్లాడితే కేసు 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 ఏమిరా అంత జలజలగా ఉందా? రేపు నీ మీద కేసులు రావు జవహర్ రెడ్డి.
నీ కొడుకు మీద కేసులు రావంటే జవహర్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుల మీద కేసులు రావంటే జవహర్ రెడ్డి. ఆ రోజు మీకు దిక్కెవడు? జగన్మోహన్ రెడ్డి దిక్కు అవుతాడా మీకు? జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి కేసులకి ఫారిన్ పారిపోతాడు రా స్వామి. కాబట్టి వైసీపీ నాయకులకి, ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీసులకి, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, జగన్ అనే 420 నమ్ముకుంటే మీ బతుకులు కూడా అలాగే అవుతాయి. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా మీరు పనిచేయండి, ప్రజలకు పనిచేయండి. జగన్ని నమ్మిన వాళ్ళ బతుకులు ఏమవుతాయనేది గత చరిత్ర చూసిన తర్వాత కూడా ఎప్పటికీ మీరు జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తున్నారంటే మిమ్మల్ని కాపాడేవాడు ఎవడు లేడు. జూన్ 4వ తేదీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. జగన్ అరాచకాలకి సహకరించినటువంటి వాళ్ళు, ఈ సీఎస్ చేసినటువంటి తప్పుడు పనులన్నిటి మీద రాబోయే రోజుల్లో ఎంక్వైరీ జరుగుతుంది. ఇతను చేసినటువంటి తప్పుడు పనులకి ఇతనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో శిక్ష పడుతుంది.